హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కన్వర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఫస్ట్ రౌండ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది, రిపోర్టింగ్ కూడా 29th రోజు అవ్వబోతుంది. అసలు ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎందుకు జరగట్లేదు, మెరిట్ లిస్ట్ ఎందుకు రావట్లేదు, సో ఒకవేళ వస్తే మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఒకవేళ మెరిట్ లిస్ట్ వస్తే మన వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది అడుగుతా ఉన్నారు. మీరు అడిగేది కంప్లీట్లీ ఫ్యూచర్ అనమాట. ఎప్పుడైనా కూడా రెండు యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో సో మనకు ఒక షెడ్యూల్ని, ఒక టైం టేబుల్ని రిలీజ్ చేయవు. సో మనకి ఎన్టీఏ వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా నీట్ రిజల్ట్స్ ఎలా ఇస్తారో అంతకన్నా దారుణంగా ఆల్ ఆఫ్ సడన్ గా రిజల్ట్స్, ఆల్ ఆఫ్ సడన్ గా నోటిఫికేషన్స్, ఆల్ ఆఫ్ సడన్ గా రౌండ్ 2లు రౌండ్ 3లు కండక్ట్ చేస్తూనే ఉంటారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఈ పర్టికులర్ వీడియోలో కూడా మనకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, రౌండ్ 1 అనేది ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఈ డౌట్స్ ఉండి మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి డౌట్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మళ్ళీ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తుంది అనేది మీరు అడగడానికి ట్రై చేయరు. కాబట్టి చూడడానికి ట్రై చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినలా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, కూడా జాయిన్ అవ్వండి. కానీ టెలిగ్రామ్ బ్యాన్ అవుతుంది అంటున్నారు, మేబీ అవ్వకపోవచ్చు. కానీ సేఫ్ సైడ్గా డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరందరూ జాయిన్ అవ్వండి. అది చాలా సెక్యూర్. మీ మొబైల్ నెంబరు, మీ ఫొటోస్ ఏం కనిపించవు. యాజ్ ఏ అడ్మిన్గా నా నెంబర్ కూడా మీకు కనిపించదు. నేను ఏదైనా పోస్ట్ పెడితే అది మాత్రమే మీకు కనిపిస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా ఛానల్ని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్టర్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే రావడం గల మెయిన్ రీజన్ ఏఐక్యూకి సంబంధించిన రౌండ్ 1 అనేది కంప్లీట్ అవ్వడం. ఓకేనా, ఏఐక్యూకి సంబంధించిన రౌండ్ 1 అనేది కంప్లీట్ అయిపోవడం. నెక్స్ట్ అసలు స్టేట్ షెడ్యూల్ అనేది ఒకటి ఉండడం, ఏఐక్యూలో కూడా స్టేట్ షెడ్యూల్ అనేది ఒకటి ఉండడం. దాంతోపాటు ఏఐక్యూ రౌండ్ 2 అనేది 5th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వడం. అండ్ థర్డ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రెండు యూనివర్సిటీస్ ఉండడం. ప్రీవియస్ 2023 వరకు ఒక యూనివర్సిటీ తర్వాత ఇంకొక యూనివర్సిటీ కండక్ట్ చేయడం కౌన్సిలింగ్ని ఒకేసారి సైమల్టేనియస్గా కాకుండా. ఈ సంవత్సరం అసలు ఒక యూనివర్సిటీకి అంటే ఒక స్టేట్ వాళ్ళు ఇంకొక స్టేట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి మరి రెండు యూనివర్సిటీస్ ఒకేసారి సైమల్టేనియస్గా ఇస్తాయా, లేదు లాస్ట్ ఇయర్ లాగానే ఒక యూనివర్సిటీ నోటిఫికేషన్ తర్వాత ఇంకొక యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇస్తారా? సో వీటన్నింటినీ బేస్ చేసుకుని నేను ఈ వీడియోలో మీకు మెరిట్ లిస్ట్ కానీ వెబ్ ఆప్షన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం తెలంగాణకు సంబంధించిన కన్వర్ కోటా చూద్దాం. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెరిఫికేషన్, మెరిట్ లిస్ట్ అనేది కన్వర్ కోటా తర్వాతనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ వెరిఫికేషన్ అనేది అక్కడ అంటే స్టార్ట్ అవ్వలేదు ఇంకా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి, అది కూడా మనకు కన్వర్ కోటా తర్వాతనే వస్తుంది అనమాట. సో ప్రజెంట్ మనం కన్వర్ కోటా గురించి మాట్లాడుకున్నాం. తెలంగాణ కన్వర్ కోటాలో 17,000+ అప్లికేషన్స్ వచ్చినాయి. ఇవన్నీ ఆల్రెడీ వెరిఫై అయిపోయినాయి. ఓకేనా, మీకు అప్లికేషన్స్ అనేవి తెలంగాణలో వెరిఫై అయిపోయినాయి. మరి వెరిఫై అయిపోయినాయి కదా సార్, మరి ఎందుకు ఇవ్వట్లేదు మెరిట్ లిస్ట్ అంటే తెలంగాణలో కోర్టు కేసు ఉంది. ఓకేనా, కోర్టు కేసు దేని గురించి? లోకల్ ఇష్యూ గురించి. లోకల్ ఇష్యూ దేని గురించి? 1 to 10th వరకు ఇక్కడ చదువుకొని ఇంటర్మీడియట్ అనే అదర్ స్టేట్లో చదివినా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇయర్ లోకల్ ఇవ్వము అని అంటే వీళ్ళందరూ కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో కోర్టు వాళ్ళకి ఇంటర్న్ ఆర్డర్స్ లాగా ఇచ్చేసి వీళ్ళందరినీ అప్లికేషన్కి తీసుకోండి, బిఫోర్ 15th August 2024 రోజున తీసుకోండి, ఆ లోపు వరకు అప్లికేషన్ తీసుకోండి. దీనికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఈ రోజు 27th ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఉంది. సో తెలంగాణలో ఇచ్చే మెరిట్ లిస్ట్ అనేది కోర్టు ఆర్డర్, ఓకేనా, కోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ఓకేనా, జడ్జిమెంట్ అని బేస్ చేసుకొని తెలంగాణలో మెరిట్ లిస్ట్ రావడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి. అయితే మెరిట్ లిస్ట్ ఈ రోజు వస్తుందా అంటే, ఒకవేళ జడ్జిమెంట్ అనేది ఈ రోజు అయిపోయింది వచ్చిందనుకోండి, ఈ రోజు కంప్లీట్ వచ్చిందనుకోండి, ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న స్టూడెంట్స్ వాళ్ళ రిట్ పిటిషన్స్ ఉంటాయో వాళ్ళందరికీ లోకల్ స్టేటస్ ఇచ్చేసి రేపు ఈవినింగ్ వాళ్ళకి కానీ లేకపోతే ఈ రోజు నైట్ వాళ్ళకి కానీ మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి ఏదో ప్రాబ్లం లేదు కేఎన్ఆర్హెచ్ఎస్కి. కానీ దీనికి కూడా మనకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావాలి. కోర్ట్ జడ్జిమెంట్తో పాటు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి. గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వస్తే వీళ్ళు రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఓకే. ఒకవేళ కోర్టు జడ్జిమెంట్ అనేది పోస్ట్పోన్ అయితే, సో పోస్ట్పోన్ అయినప్పుడు వాళ్ళు మెరిట్ లిస్ట్ మీద స్టే ఇస్తారా, లేకపోతే వెబ్ ఆప్షన్ మీద స్టే ఇస్తారా, ఫస్ట్ రౌండ్ మీద స్టే ఇస్తారా? లేదు, దేని మీద స్టే ఇవ్వట్లేదు, అసలు దేని ఆపట్లేదు, మనకు అసలు వెబ్ ఆప్షన్స్ని ఆపట్లేదు, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి ఆపట్లేదు, కాకపోతే ఒక ఓన్లీ ఈ ఇష్యూ లోకల్ ఇష్యూ ఏందో ఈ ఇష్యూని మాత్రమే పోస్ట్ పోన్ చేస్తున్నామంటే అప్పుడు కూడా కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి వెబ్ ఆప్షన్ కూడా స్టార్ట్ చేస్తారు.
కానీ కంప్లీట్గా తెలంగాణలో మెరిట్ లిస్ట్ రావాలన్నా, వెబ్ ఆప్షన్స్ రావాలన్నా కోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో, కోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని రిలీజ్ అవుతుంది. సో కాబట్టి మీరు నన్ను ఒకవేళ తెలంగాణ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే కోర్టు ఆర్డర్ ఎలా వస్తుందని తెలియదు. ఈరోజు హీరింగ్ ఉంది, కోర్టు ఆర్డర్ బేస్ చేసుకుని వస్తుంది. ఒకవేళ కోర్టు ఆర్డర్ ఫేవర్ టు స్టూడెంట్స్కి వచ్చింది, స్టూడెంట్స్కి పాజిటివ్ వచ్చిందంటే ఈ రోజు కానీ రేపు ఈవినింగ్ వరకు కానీ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఏది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తే 1 or 2 days కానీ మనకు టైం ఇస్తాడు మళ్ళీ. ఓకేనా, 1 or 2 days టైం ఇస్తాడు. ఏమైనా తప్పులుంటే గ్రీవెన్స్ పెట్టుకోవడానికి, కాంటాక్ట్ అవ్వడానికి. సో కాంటాక్ట్ అవ్వడానికి KNRHS మెయిల్ ఇస్తారు. మెరిట్ లిస్ట్లో నాన్ ఎలిజిబిలిటీలో కానీ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ యూనివర్సిటీని కాంటాక్ట్ అవుతే వాళ్ళ యొక్క డేటాని మళ్ళీ రీవెరిఫై చేసి, ఎందుకంటే కొంతమంది క్వైరీస్ వస్తాయి, వాళ్ళు చూసుకొని ఉండరు. సో వాళ్ళందరూ నాన్ ఎలిజిబిలిటీలోకి వెళ్తారు. వాళ్ళు అప్పుడు నాన్ ఎలిజిబిలిటీ వాళ్ళ పేరు చూసిన తర్వాత యూనివర్సిటీని కాంటాక్ట్ అయితే మళ్ళీ రీవెరిఫై చేసి ఇంకొక 1 day మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ రోజు 27th. సో నేను అనుకుంటున్నా ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో జరిగితే 31st August లోపు మనకు తెలంగాణలో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. మీరు నన్ను జెన్యున్గా ఫాలో అయ్యే వాళ్ళంటే నేను స్టార్టింగ్ ఫ్రమ్ ఏఐక్యూ షెడ్యూల్ వచ్చేదానికన్నా ముందే చెప్పాను 3 months ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్. మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒకవేళ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినా కూడా ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుతుందని చాలా వరకు వీడియోస్లో స్టేట్మెంట్ ఇచ్చేసాను. ఇప్పుడున్న టైం చూసినా కూడా మనకు వెబ్ ఆప్షన్స్ కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లోనే స్టార్ట్ అవ్వడానికైతే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇది తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏపీకి సంబంధించి దాదాపుగా 13,000 అప్లికేషన్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అప్లికేషన్స్ వచ్చినాయి. ఓకేనా, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అప్లికేషన్స్ వచ్చినాయి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ 13,000+ అప్లికేషన్స్ అయితే వచ్చినాయి, రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అనమాట. సో ఇందులో వెరిఫైడ్ అంటే ఎవరుంటారు, ఎలిజిబిలిటీలో ఎవరు ఉంటారో, నాన్ ఎలిజిబిలిటీలో ఎవరు ఉంటారో తెలియదు. లాస్ట్ టైం అయితే మనకు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళే 13,000 మంది, కానీ ఇప్పుడు అప్లికేషన్ చేసిన వాళ్ళే 13,000+ మెంబర్స్ అనమాట. దీంట్లో ఎలిజిబుల్ ఎవరు, నాన్ ఎలిజిబుల్ ఎవరు అనేది మనకు మెరిట్ లిస్టే చెప్తుంది. సో ఈ 13,000 అప్లికేషన్లలో వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అనేది ప్రతి ఒక్కరికి కంప్లీట్ అయిపోయింది. వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అంటే ఏంటంటే మీ స్టడీ సర్టిఫికేట్స్, మీ డీటెయిల్స్ అండ్ మీ మెమోస్ ఇవన్నీ కూడా వెరిఫై చేసేసారు. వెరిఫై చేసి ఇప్పుడు చాలా మందికి వెరిఫికేషన్ ఆఫీసర్ 2 జరుగుతుంది, అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అన్న నాకు వెరిఫికేషన్ ఆఫీసర్ 1 వచ్చింది, నాకు వెరిఫికేషన్ ఆఫీసర్ 2 రాలేదు అంటే వస్తుంది, టెన్షన్ పడకండి. మీకు అందరికి వచ్చిన తర్వాతనే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. చాలా మందికి అన్న నాకు వెరిఫికేషన్ ఆఫీసర్ 2 వచ్చింది కానీ నాకు ఫైనల్ సబ్మిషన్ అప్లికేషన్ రావట్లేదు, మీ అందరికీ వస్తుంది. టెక్నికల్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ దాంతో పాటు మీకు ఫైనల్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఫైనల్ ప్రింట్ కూడా వచ్చేస్తుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. అసలు వెరిఫికేషన్ ఆఫీసర్ 1లో ఏం వెరిఫై చేశారని చెప్పాను కదా, స్టడీ డాక్యుమెంట్స్ అండ్ మార్క్ షీట్స్. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్ 2లో ఏం చేశారంటే సోషల్ స్టేటస్, క్యాస్ట్ ఏంటి, ఈడబ్ల్యూఎస్ ఏంటి, మైనారిటీనా లేకపోతే ఏ క్యాస్ట్, క్యాస్ట్ రిలేటెడ్ ఇన్కమ్ ఏంటి, ఇన్కమ్ డాక్యుమెంట్, ఈ క్యాస్ట్ రిలేటెడ్ అనే వెరిఫై చేస్తూ ఉన్నారు. ఇవి వెరిఫికేషన్ చేసిన తర్వాత అందరికీ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మా ఫ్రెండ్స్కి వచ్చినాయి మాకు రావట్లేదు అంటే మీకు కూడా వస్తుంది. చేసిన తర్వాతనే మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో మెరిట్ లిస్ట్ రావడానికి 28 వరకు మనకు పీడబ్ల్యూడి వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ ఉంది. ఓకేనా, సో ఈ పీడబ్ల్యూడి వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ జరిగి ఈ లోపు 28 లోపు మనకు కంప్లీట్గా అన్ని వెరిఫికేషన్ ఆఫీసర్ 2 వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 day టైం ఇస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఏమైనా గ్రీవియన్సెస్ ఉంటే పెట్టుకోవడానికి, యూనివర్సిటీ పెట్టుకోవడానికి. ఇవంతా అయిపోయిన తర్వాత సేమ్ టు సేమ్ తెలంగాణలోగా 31st లోపు ఆంధ్రప్రదేశ్లో కూడా మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వబోతున్నారు. ఓకేనా, ఇవ్వబోతారు. 31st లోపు ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు వెబ్ ఆప్షన్స్ మెరిట్ లిస్ట్, అఫీషియల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. 2 స్టేట్లలో అఫీషియల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కాంపిటీషన్ ఎలా ఉంది, కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది చెప్పడానికి ట్రై చేస్తాను. దానికన్నా ముందు మన ఛానల్లో అసలు కాలేజ్ వైజ్, క్యాస్ట్ వైజ్ ఎన్ని సీట్లు ఉన్నాయో ఒక వీడియో చేశాను. ఆ 2 వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. తెలంగాణలో అయితే తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. సో ఇప్పుడు మీకు మాకు ఒక క్లారిటీ వచ్చింది కదా, మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా అసలు ఎప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉంది మెరిట్ లిస్ట్ అని. అయితే ఎప్పుడు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోగా మెరిట్ లిస్ట్ రావడమే లేటు. ఓకేనా, మెరిట్ లిస్ట్ రావడం లేటు. మిగతా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి మరి ఏంటన్నా, ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ ప్రకారం మనకు స్టేట్ కౌన్సిలింగ్ అనేది 29th లోపు ఎండ్ అయిపోయి 7th September లోపు డేటా అనేది ఎంసీతో షేర్ చేయాలి కదా. మరి ఈ టైం లిమిట్లో మనకేం కనిపిస్తలేదు కదా అంటే ఇక్కడ చూడండి మనకు అన్ని స్టేట్లలో జరిగిపోయింది. కర్ణాటకనో, కేరళనో, తమిళనాడు, మిగతా అన్ని స్టేట్లలో కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎప్పుడు చూసినా మన స్టేట్లలోనే లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడే 2 స్టేట్ ఉండడం, 2 యూనివర్సిటీస్ ఉండడం. సో ఒక యూనివర్సిటీ వాళ్ళు ఇంకొక యూనివర్సిటీకి ఎలిజిబుల్ అవ్వడము, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉండేవి ప్రీవియస్ ఇయర్లో.
సో ఇయర్లో లేవు, కానీ కొంతమంది తెలంగాణలో లోకల్ అయినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగితే ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ స్టేటస్ అనేది వాళ్ళకి ఇస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి కొంతమంది ఉండడం వల్ల సైమల్టేనియస్గా కండక్ట్ చేస్తారా లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి కండక్ట్ చేస్తారో తెలియదు. సో ఇప్పుడున్న దాని ప్రకారం అయితే 2 స్టేట్ గవర్నమెంట్లకు సంబంధించిన కన్నర్ కోటా నోటిఫికేషన్ అనేది, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది ఒకేసారి వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. మనకు షెడ్యూల్ ప్రకారం 7th సెప్టెంబర్ లోపు కంప్లీట్ చేయాలి. కానీ ఈ 7th సెప్టెంబర్ లోపు మనకి ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది అంటే కంప్లీట్ అవ్వలేకపోతుంది. మేబీ వస్తే వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రావచ్చు. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రావచ్చు. అది ఆల్మోస్ట్ మనకు 4 to 5 days టైం ఉంటుంది. అండ్ రిపోర్టింగ్ ఒక 4 to 5 days టైం ఉంటుంది. ఇవి చూసుకున్నా కూడా మనకు స్టేట్ రౌండ్ 1 ఓకేనా, సిక్యూ అండ్ ఎంక్యూ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజెంట్ ఉన్న షెడ్యూల్ ని చూస్తే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి మ్యాప్ అవుతా ఉన్నాయి. ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి మ్యాప్ అవుతున్నాయి. ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 మనకి ఎప్పుడైపోతుంది, 22nd సెప్టెంబర్కి అయిపోతుంది. అంటే 22nd సెప్టెంబర్ లోపు మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఈ రోజుని చూసుకుంటే ఈ 5 days, సో ఈ 4 days అండ్ ఒక 22 days, సో 26 days టైం ఉంది. ఈ 26 days టైం అనేది ఎనఫ్. 2 స్టేట్లలో కూడా కన్నర్ కోటా మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 కంప్లీట్ అవ్వడానికి ఎనఫ్ అనమాట. సో ఓకేనా. అండ్ దాంతోపాటు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 జరిగే లోపు, మళ్ళీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 జరిగే లోపు మన స్టేట్లలో కంప్లీట్గా రౌండ్ 2 కంప్లీట్ చేసి రౌండ్ 3కి రెడీగా ఉంటారు. ఎలాంటి ఇష్యూస్ లేకపోతే మరేంటన్నా నువ్వు చాలా వీడియోస్లలో రౌండ్ 1 తర్వాత రౌండ్ 1, రౌండ్ 2 తర్వాత రౌండ్ 2 అని చెప్పావు కదా అంటే చెప్పాను, కానీ లేట్ అయింది. సో లేట్ అయినా కూడా మన స్టేట్స్ అంటే సిమిలర్ గా అవ్వాల్సింది ఆల్ ఇండియా కోటా రౌండ్ 3తో అన్నమాట. అంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 అయిపోయిన తర్వాతనే మనం రౌండ్ 3 కండక్ట్ చేయాలి. కాబట్టి మన స్టేట్ లో రౌండ్ 2 అనేది ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 అయిపోగానే మళ్ళీ స్టేట్ లో కూడా రౌండ్ 3 అనేది కంప్లీట్ చేస్తారు. సో ఇవన్నీ నేను మీకు చెప్పే ప్రాసెస్ అన్నమాట. సో కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఒకసారి పక్కన పెడితే మనకు స్టేట్లలో సెప్టెంబర్ 1st వీక్ ఎప్పుడైనా కానివ్వండి, సెప్టెంబర్ 1st వీక్లో వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కన్నర్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో 2nd వీక్లో మీకు రిపోర్టింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే రిపోర్టింగ్ క్లోజ్ అవుతా ఉండదో అప్పుడే మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించింది కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన అప్లికేషన్ అనేది చాలా తక్కువ ఉంటాయి. వాటి వెరిఫికేషన్ అనేది చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మెరిట్ లిస్ట్ కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. అక్కడ క్యాస్ట్లు అవన్నీ వెరిఫికేషన్స్ ఉండవు కాబట్టి. సో ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో వస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉండి మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇంకా అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మెంటర్షిప్లో కావాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.